నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా మనం ప్రతి రోజుకు ఉన్నటువంటి విశిష్టత, ఆ అలంకారం గురించి, అలంకారం యొక్క విశిష్టత, పూజా విధానాల గురించి తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈ రోజు 9వ రోజు అమ్మవారి అలంకారం అలాగే పూజా విధానం గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మానస. గురుగారు, 9వ రోజు నవరాత్రుల్లో మనకి అమ్మవారి అలంకారం ఏ అలంకారంలో కనిపించబోతున్నారు, అలంకారానికి ఉన్న విశిష్టత గురించి, అలాగే ఆ అమ్మవారిని పూజించుకునే విధానం, స్తోత్రం అన్నిటి గురించి తెలియచేయండి. మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈ 9వ రోజున దుర్గాదేవి అలంకారం చేస్తాం. దుర్గా అంటే ఎప్పుడు ఉండేదే దుర్గా. ఆవిడ నిజరూప దర్శనం అంటారు ఇవన్నీ. అంటే ఆ దుర్గా తల్లి ఫస్ట్ రోజున 40 సంవత్సరాల క్రితం నుంచి కూడా 2 సంవత్సరాల క్రితం నుంచి 40 సంవత్సరాలుగా ఫస్ట్ రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అని అలంకారం చేసేవారు. అంటే దుర్గాదేవికి అన్ని ఆభరణాలన్నీ కూడా, కవచాలన్నీ కూడా బంగారం పెట్టేవారు. ఇప్పుడు అవన్నీ తీసేసి మామూలుగా మహాచండిని, కాత్యాయిని పెట్టుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజున మాత్రము అష్టమి, దుర్గాష్టమి రోజున వచ్చిన రోజున మాత్రము కంపల్సరీ మనం దుర్గాదేవి అలంకారం చేస్తాం. అంటే ఎప్పుడు మనకి నిత్యం రోజు బెజవాడ గుళ్ళో కనబడుతుంది కదా ఆ దుర్గాదేవి, ఆ రూపం అన్నమాట. దాన్నే నిజ రూప దర్శనం అంటారు. ఈ దర్శనం దసరా టైంలో చాలా విశేషంగా అందరూ కూడా భావిస్తారు. అసలు ఈ 11 రోజులు కూడా చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము అమ్మవారికి పూజలు చేసుకుంటే ఆ 11 రోజుల ఫలితము, పూజా ఫలితము వస్తుందని శాస్త్రం చెప్తోంది. అలాగే 11 రోజులు అనేకమైనటువంటి సమస్యలు, ఆడవారికి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, మగవాళ్ళకి ఊర్లు వెళ్ళడము, ఇలాగా రకరకాల అడ్డంకులు ఉన్నాయని మానేసినటువంటి వాళ్ళు, చేయడం కుదరదనేటటువంటి వాళ్ళు 3 రోజులు చేస్తే సరిపోతుంది. మూల, అష్టమి, దుర్గాష్టమి, మూల నక్షత్రం, సరస్వతీదేవి అలంకారం, దుర్గాదేవి, మహిషాసురమర్దిని 3 రోజులు చేస్తే సరిపోతుంది అన్నారు. అంటే చివరి 3 రోజులు. ఈ 3 రోజులు కూడా చేయలేనటువంటి వాళ్ళు దుర్గాష్టమి రోజున చేస్తే సరిపోతుంది. అంటే ఈ రోజు అంటే దుర్గా అంటే ఏంటంటే, దుర్గము అంటే చాలా కష్టాలు అనమాట, విపరీతమైన కష్టాలు. దుర్గం అంటే కొండంత కష్టాలు వస్తే దుర్గతి నాశిని, దుర్గే జయ జయ. దుర్గతుల్ని, చెడ్డ గతుల్ని నాశనం చేస్తుంది దుర్గాదేవి. అలాగే సద్గతి దాయిని, సదయే జయ జయ. సద్గతుల్ని, మంచి గతుల్ని, ఉత్తమ గతుల్ని, మోక్షం, ప్రమోషన్స్ ఇస్తుంది. అటువంటి దుర్గా తల్లి నీకు జయము జయము అని అర్థం. అలాగే ఈ దుర్గాదేవికి బీజము దుమ్ బీజము కాబట్టి ఓం దుమ్ దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః అంటాం. హ్రీం అనేది శక్తి బీజం. ఓం హ్రీం శక్తి అయి నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అంటూ ఇలా మనం చదువుతాం. మరి ఈ రోజు అమ్మవారిని ఎక్కువగా ఏ స్తోత్రంతో పఠించాలి? అర్జున కృత దుర్గా శ్లోకం అని ఉంటుంది, దుర్గా స్తోత్రం. అర్జునుడు స్తుతించాడు. అలాగే ధర్మరాజు కృత దుర్గాస్తవము అని ఉంటుంది. ధర్మరాజు కూడా అమ్మవారిని స్తుతించాడు. అలా మనము ఈ రెండిట్లో ధర్మరాజు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ధర్మరాజు రాసింది చదవచ్చు. మనం అర్జునుడు ఫ్యాన్ కాబట్టి, ఎక్కువ మంది అర్జునుడు కాబట్టి, దాన్ని పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారిని మా గురువు గారు ఈ స్తోత్రాలు అన్ని రాయరా అని ఇచ్చినప్పుడు అప్పటి వరకు అందరికీ తెలిసింది మనకి ధర్మరాజు కృత దుర్గాస్తవమే అందరికీ తెలుసు. నాకేదో కనబడింది ఇది నమస్తే సేనాని అని. ఇట్లాగా ఇదేమిటి గురుగారు అంటే అర్జున కృత దుర్గాస్తవం. అర్జునుడు వారండి ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేశారు. అందువలన దీన్ని చేస్తే విశేషమైన ఫలితం వస్తుందంటే అవును ఆయన అన్నారు. అందువలన దుర్గా శ్లోకాలు ఏ అయినా పర్వాలేదు. అది మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కాబట్టి అక్కడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద మన అర్జునుల వారు చేశారు కాబట్టి అర్జున కృత దుర్గాస్తవం చేసుకుంటే చాలా మంచిది. హ్రీంకారాసన గద్భితానలసికాం సౌహక్లీం గళాం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఇవన్నీ ధ్యాన శ్లోకాలు. ఏ ధ్యాన శ్లోకం చేసుకున్నా అమ్మవారికి సంబంధించింది సరిపోతుంది. మరి గురువు గారు ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి ఏ రంగు వస్త్రాల్ని సమర్పించాలి, ఏ నైవేద్యాన్ని సమర్పించాలి తెలియజేయండి. మనకి దుర్గా అనగానేనమ్మా రెడ్ కలర్, లేకపోతే థిక్ రెడ్, మెరూన్ కలర్ లాగా ఆ బట్టలు వేస్తాం.
ఎర్రని వస్త్రం వేసి అమ్మవారికి ఆ త్రిశూలం పట్టుకొని అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ ముఖానికి పసుపు ఇంత బొట్టు ఇంత మంగళసూత్రాలు, అసలు అమ్మవారు నవ్వుతూ ఉంటే ఆ కాటుకతో కళ్ళతో అమ్మవారు అలా మనల్ని ఆశీర్వదిస్తా ఉంటది మందస్మిత వదనంతో. చాలా మంది దుర్గా అంటే అందరు కూడా భయపడిపోతారు, అమ్మో ఇది దుర్గా అంటే చాలా భయంకరమైన రూపమేమో అని. కాదు, నవ్వుతూ ఉండే రూపాన్ని దుర్గాదేవి. శాంత ఉంటే అలా మా కళ్ళలో మెదులుతూ ఉంది నిజంగా, చూస్తున్నాం అన్న ఫీలింగే కలుగుతుంది. అవును, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మరి ఎప్పుడు ముఖము ఎలా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, పసుపు ఫుల్ పసుపు, ఎర్రని బొట్టు, ఇక్కడ కళ్ళు కాటుక, పెద్దని కళ్ళు, కమల నయనాలు, అమ్మవారు మనల్ని చూస్తూ నవ్వుతూ చూస్తున్నట్టు నీ కళ్ళలాగే ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి చక్కగా పసుపు రాసి అసలు ఆ నవ్వుతూ ఉంటుంది అనమాట. ఆ అలంకారమే అద్భుతం. అలాగే మనం బెజవాడ కనకదుర్గమ్మ గుడి క్రింద మెట్ల క్రింద ఎక్కుతుంటే వెహికల్స్ ఎక్కే చోట కూడా అమ్మవారిని దుర్గాదేవిని ఏర్పాటు చేసి ఉంచారు, పై వరకు రాలేనటువంటి వాళ్ళు కింద చేసుకుంటారు అని. ఆ అమ్మవారు కూడా అంతే అనమాట. అలాగా కాబట్టి ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లి మనము ఏం చేయాలంటే అష్టోత్తరాలతో పూజ చేసుకోవాలమ్మా, షోడశ ఉపచారాలతో పూజ చేసుకోవాలి. కలసం అంతా పెట్టేసి ఉంది కదా, వెళ్ళడము అంతా మనము ఏం పుష్పాలు ఏం వేయాలండి అంటే కనకాంబరాలు అమ్మవారికి ఇష్టం. కనకదుర్గ కదా ఎరుపు రంగు కలర్స్ ఉన్నటువంటి గులాబీ, చామంతి, ఇంకా అన్ని సీజన్లు ఆ సీజన్ లో దొరికే తెల్ల పువ్వులు కూడా, నందివర్ధన, తర్వాత ఈ యొక్క అన్ని రకాల కదంబ పుష్పాలు, కలవ పువ్వులు, తామర పుష్పాలు, ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఏవి ఎక్కువగా మనకి లభిస్తే అవన్నీ తెచ్చుకోవాలి. ఇక నైవేద్యాలు వచ్చేసరికి అమ్మవారికి వడలు, పులిహార, దద్దోజనము, చక్కెర పొంగలి. అసలు దసరాలో 11 రోజులు రకరకాల వంటలు చేస్తాం కదా, రోజుకు ఒకటో రెండో చొప్పున. ఈ రోజు అన్ని రకాల వంటలు ఈ రోజు పెట్టేయచ్చు. ఎందువల్లంటే దుర్గాష్టమి ఈ రోజు, కృష్ణాష్టమి లాగా దుర్గాష్టమి రోజు. కాబట్టి ఈ తల్లికి ఆ పచ్చ కర్పూరముతో హారతి, అలాగే మనకి ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాలు చెప్తూ దక్షిణ తాంబూలాలు ఇస్తూ అమ్మవారికి చక్కగా ఈ యొక్క పూజ మనం చేసుకున్న తర్వాత ఈ అమ్మవారికే సమర్పించినట్లయితే సరిపోతుంది. అంతా పూజ తెలిసిన ప్రాసెస్ అందరికి కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అని అంతే చదివేసుకుంటారు. కాబట్టి ఆ యొక్క అమ్మవారికి నిమ్మకాయల దండ పెడతారు, కొంతమంది నిమ్మకాయ హారతిస్తారు, నిమ్మకాయని కట్ చేసి అటు ఇటు పెడతారు. ఈ దుర్గాష్టమి రోజున గుమ్మడికాయలు అక్కడ పెట్టుకోవాలి. గుమ్మడికాయ నిమ్మకాయలో దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు కదా అమ్మవారి గుళ్ళలో. వెలిగించాలి. అమ్మవారి గుళ్ళల్లో కాదు, ఇక్కడే పెట్టి ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే ఇండ్లలో చేయకూడదేమో అనే డౌట్ ఉంది. కాదు, చెయ్యొచ్చు ఇంట్లో కూడా. ఆ నిమ్మకాయ డిప్పల్లో, అలాగే ఆ గుమ్మడికాయ, ముఖ్యంగా దుర్గాష్టమి రోజున గుమ్మడికాయలు పూజ చేస్తారు. గుమ్మడికాయని సూర్య గుమ్మడికాయతో కూడా అమ్మవారికి మనం హారతిస్తాం అనమాట. ఈ రకంగా ఈ అమ్మవారికి కనుక పూజ చేసుకున్నట్లయితే ఎంత పెద్ద కష్టాలైనా తొలగిపోతాయి. ముఖ్యంగా బెజవాడ కనకదుర్గమ్మ స్పెషాలిటీ ఏంటంటే ఈమె లక్ష్మీ అంశ ఎక్కువ ఉన్నటువంటిది. కాబట్టి కనకదుర్గకి ఏంటంటే అమ్మవారి హేమదుర్గ అంటాం, బంగారపు ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ శత్రుపీడకి ఈమె చాలా ప్రసిద్ధి, శత్రుపీడ నివారణకి. అందువలన ఎవరికైతే శత్రు బాధలు ఉన్నాయో ఆ శత్రు బాధలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బెజవాడ కనకదుర్గమ్మని కనుక, లేదా ఈ దుర్గాష్టమి రోజున కనుక అర్చించుకున్నా, దర్శించుకున్నా మనకి ఆ బాధలు పోతాయి. ఈ రోజున దుర్గాష్టమి రోజున చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలున్న వాళ్ళు మాత్రం వెళ్ళండి, ఓపికన్నటువంటి వాళ్ళు. వెళ్ళిన వాళ్ళు పాపం వికలాంగులు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు ఉంటారు, వాళ్ళని తొక్కేయద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఎప్పుడు మన దుర్గమ్మ బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ఎప్పుడు నవ్వుతూ వెల్కమ్ అంటూనే ఉంటుంది. కాబట్టి వెళ్ళొచ్చు, ఇళ్లలో చేసుకోండి దుర్గాష్టమి. అలాగే మీ ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న గుళ్ళకు కూడా వెళ్ళొచ్చు. గుడికి వెళ్ళాలనే నిబంధన లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే కుదిరిన వాళ్ళు మాత్రం వెళ్ళండి బెజవాడ. అది ఒక ఇదిగా అయిపోయింది అనమాట. ఏంటంటే దసరా టైంలో వెళ్ళి మనం దుర్గమ్మ దర్శనం చేసుకుంటే మనకి ఏదో స్పెషల్ గా వస్తుందని క్రౌడ్ ను పెంచేసి చాలా ప్రమాదాలు వాళ్ళు తెచ్చుకుంటున్నారు, ఇతరులకు తెస్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా నివారించాలి. ఈ రకంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దుర్గాష్టమి రోజున కనుక చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో కారాగృహంలో ఉన్నటువంటి వాళ్ళు, పాపం ఆ నిరపరాధులు చాలా మంది మ్రగ్గిపోతూ ఉంటారు. వాళ్ళ జైల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కడు నేరస్తుడేం కాదు, ఏదో పాపం దురదృష్టవశాత్తు వాళ్ళ కర్మ
శని దోషం వల్ల వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ శని దోషాలన్నీ పోతాయి, కారాగ్రహ విముక్తి దొరుకుతుంది. సుందరాకాండ పారాయణ చదవడం వల్ల హనుమంతుడు ఎలాగైతే కారాగ్రహ విముక్తి చేస్తాడో అంతకు మించి 1000 రెట్లు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి శత్రువుల్ని పారిపోయేలాగా చేస్తుందన్నమాట. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించేలాగా చేయడంలో ఈ అమ్మవారు తనకు తానే సాటమ్మ. అమ్మవారి విశిష్టత గురించి అలాగే దుర్గా అలంకారం విశిష్టత గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదండి, 9వ రోజు మనకి అమ్మవారు దుర్గాదేవిగా అంటే నిజరూప దర్శనంలో మనకి అక్కడ విజయవాడలోని దర్శనమిస్తూ ఉంటారు. అలాగే మనం అంతా ఫాలో అయ్యేటువంటి టెంపుల్స్ లో కూడా ఈ రోజు ఇదే అలంకారంలో మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అలాగే శత్రు నాశని కూడా, కాబట్టి చక్కగా శత్రుభయం ఉన్నవాళ్ళు లేదా అమ్మ ఆశీస్సులు కావాలి అనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు దుర్గాదేవిని చక్కగా ఆరాధించుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.